కమింగ్ టు స్పోర్ట్స్, రోలర్ స్కేటర్ అనూప్ యామా 15 ఏళ్లుగా పడ్డ కష్టాలకు చక్కని గుర్తింపు లభించింది. స్కేటింగ్ రింగ్ లేకున్నా, సర్కార్ స్పాన్సర్ల సాయం అందుబాటులో లేకపోయినా అత్యున్నత శిఖరాలను అధిరోహించాలనే తపనతో అనూప్ యామా రగిలిపోయాడు. ఆ తపనే అనూప్ని ఏషియా ఛాంపియన్ని చేసింది, వరల్డ్ ఛాంపియన్ని చేసింది. ఈనాళ్లకు కేంద్ర సర్కార్ పురస్కారం అర్జునకు అతను ఎంపికయ్యాడు. తనలా మరెందరో ఛాంపియన్లను తయారు చేస్తానంటున్న అనూప్తో సాక్షి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రోలర్ స్కేటింగ్లో వరల్డ్ ఛాంపియన్, ఏషియన్ ఛాంపియన్, అది నిన్నటి మాట. ఇప్పుడు అర్జున్ అవార్డుకు ఎంపికైన అనూప్ కుమార్ యామ మనతో ఉన్నారు. కంగ్రాట్స్ అనూప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో చెప్పండి, మీరు ఇప్పుడు ఈ అవార్డుకి మీరు ఎంపికయ్యారు, త్వరలో అవార్డు కూడా తీసుకోబోతున్నారు. మీ ఎఫర్ట్స్కి తగిన గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారా? ఇన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ అప్లయింగ్ ఫర్ 5 times అర్జున్ అవార్డ్ కోసం ఇప్పుడు నాకు అర్జున్ అవార్డ్ రావడం అది నాకు చాలా వాల్యుబుల్ అయిన విషయం. ఎందుకంటే వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కొట్టినాక అది మన గవర్నమెంట్ గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది అది చాలా పెద్ద గుర్తింపు. మన వాళ్ళు నన్ను గుర్తిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వరల్డ్ ఛాంపియన్షిప్లో ఎలాంటి ఎఫర్ట్స్ చేశారు గోల్డ్ మెడల్ గెలవడానికి, అలాగే ఏషియన్ ఛాంపియన్షిప్స్లో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు, ఇవన్నీ చూసాక మీకు ఏమనిపిస్తుంది? ఈ గేమ్లో హైయెస్ట్ అచీవ్మెంట్స్ చేశారనిపించారా? 90 gold medals in the national level, 10 gold medals Asian level and World Championshipలో 1 gold medal and 2 bronze medals సాధించాను. ఈ మొత్తం జర్నీలో నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచినప్పుడు అక్కడ ఇండియన్ నేషనల్ యాంథమ్ ప్లే చేసి ఇండియన్ ఫ్లాగ్ రేస్ చేశారు. 50 దేశాల నుంచి అందరు నిల్చొని అక్కడ మన నేషనల్ యాంథమ్ కోసం క్లాప్స్ కొడుతూ ఉంటే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. రోలర్ స్కేటింగ్లో పెద్దగా సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు, అంటే స్కేటింగ్ రింగ్స్ కానీ అట్లాంటివి కానీ. అలాంటి తరుణంలో మీరు ఈ స్థాయికి ఎలా చేరుకోగలిగారు? నిజం చెప్పాలంటే అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక క్యాష్ అవార్డు రాలేదు. గవర్నమెంట్ నుంచి అసలు ఏ ప్రోత్సాహన లేదు, ఏ మోటివేషన్ లేదు. ట్రైనింగ్ కోసం నన్ను ఎక్కడ పంపించలేదు. మొత్తం అన్నీ కూడా మన దగ్గర నుంచే పెట్టుకుని ఇంకా ఇప్పటి వరకు మాకు ఒక స్కేటింగ్ రింకే లేదు ఇక్కడ హైదరాబాద్లో. ఇవన్నీ కూడా తట్టుకొని నేను ఎలా వెళ్ళానంటే ఇవన్నీ చేయడానికి మనకి ఒక డీప్ ప్యాషన్ ఉండాలి. అండ్ ప్యాషన్, కమిట్మెంట్ అండ్ ఇండియా కోసం ఒక లవ్ ఉంటే మనము అసలు ఏం లేకున్నా కూడా చేయగలుగుతామని నేను ప్రూవ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ అవార్డుని, త్వరలో తీసుకుపోయే అవార్డుని మీరు ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? డెఫినెట్లీ మా ఫాదర్ కోసం అండి. ఎందుకంటే నాతో నేను 3.5 years ఉన్నప్పటి నుంచి టుడే నేను 30 years ఉన్నాను. ఎవ్రీడే కూడా మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours నాతోనే స్పెండ్ చేసి నా స్కేటింగ్ కెరియర్ని ఇంకా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఇంకా బాగా నేను ఎట్లా స్కేటింగ్ చేయగలుగుతాను, రోజు నా స్కేటింగ్ది వీడియో రికార్డింగ్స్ చేసి నాకు మళ్ళీ చూపించి రెక్టిఫికేషన్స్ చేసి బెటర్ టెక్నిక్స్తో నాకు ఇంకా నేర్పించడానికి చిన్నప్పటి నుంచి చేశారు. అండ్ నాతో పాటు మా అన్నయ్య కూడా చిన్నప్పటి నుంచి నాతో స్కేటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈవెన్ దో హీ హాజ్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ మీ. మా నాన్నగారు చేసిన ఎఫర్ట్స్కి ఈ అవార్డు నేను తీసుకుంటున్నా, అది నాది కాదు, మా డాడీది. సో మీరు రోలర్ స్కేటింగ్ కాకుండా ఫిగర్ స్కేటింగ్లో కూడా కొన్ని విజయాలు సాధించారు. అంటే దానిలో ఆడేందుకు, ఆ విజయాలు సాధించేందుకు ఎలాంటి కష్టపడాల్సి వచ్చింది మీరు? మొదటిది ఏంటంటే అసలు ఐస్ స్కేటింగ్ చేయడానికి మనకి ఐస్ ఉండాలి. అండ్ వీఆర్ ఫ్రమ్ అ హాట్ కంట్రీ. మన దేశంలో వేడి ఎక్కువ, అసలు ఐస్ చాలా తక్కువ అనమాట. దాంట్లో పాటు ఏంటంటే ఐస్ ఉన్నా కూడా సరిపోదు, అదొక స్మూత్గా ఉండాలి, దానికి ఒక స్టేడియం ఉండాలి. ఇవన్నీ లేకుండా కూడా నేను పట్టుదలతో రోలర్ అంటే ఫ్లోర్ పైన ప్రాక్టీస్ చేసి అక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరైతే ఎవ్రీడే ఐస్ పైన ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళతో కంపీట్ చేసి నేను అక్కడ ఏషియన్ 3rd నిల్చున్నాను. యంగ్ బడ్డింగ్ ప్లేయర్స్ ఎవరైనా ఈ గేమ్ని తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎంకరేజింగ్ వర్డ్స్ ఏంటి? ఐ థింక్ ఒక విల్ టు బీ సక్సెస్ఫుల్, ఒక డీప్ డిజైర్తో మనము ఈ స్కేటింగ్ చేస్తే ఐ థింక్ యునో మనం డెఫినెట్లీ వీ విల్ విన్ ద మెడల్స్. ఎన్ని హర్డిల్స్ ఉన్నా కూడా ఏ డిజైర్ అన్నా ఉంటే మనిషి సాధించగలుగుతాడు. మీ జీవితాశయం చెప్పండి. నా జీవిత ఆశయం ఏంటంటే ఐ రియలీ వాంట్ దట్ మన ఇండియా నుంచి చాలామంది స్కేటర్స్ని నేను ట్రైన్ చేసి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరికీ మన ఇండియన్ టాలెంట్ ఏంటో చూపించాలి. ఇండియాలో టాలెంట్ చాలా ఉంది కానీ ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ రావట్లేదు. ఆపర్చునిటీ ఇస్తే వీ విల్ షో దట్ యునో ఇండియాలో ఇంకో 100 మంది అనూప్లు ఈజీగా తయారవుతారు అండ్ వాళ్ళు కూడా ఇండియాని ప్రౌడ్ చేస్తారు. సో నా ఆశయం ఏంటంటే ఐ వాంట్ ద గవర్నమెంట్ టు గివ్ అస్ ద ఫెసిలిటీస్. ఒక మంచి ఇండోర్ స్టేడియం స్కేటింగ్కి ఇస్తే మేము డెఫినెట్లీ ఇంకా చాలా మెడల్స్ ఇండియా కోసం తెస్తాము. కంగ్రాట్స్ అనూప్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది అనూప్ చెప్తున్నారు. తను వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవడమే కాకుండా మరింత మంది ఛాంపియన్లు తయారు చేస్తుందని చెప్పి ఓ ధీమాతో అతను చెప్తున్నాడు.